హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకానా. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ రావు రమేష్ అండ్ అంకిత్ కోయా నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీ అయితే మీకు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ అయితే మెయిన్ థీమ్ అయితే మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలో ఉన్న ఇబ్బందులు అవన్నీ చాలా బాగా చూపించారు. అలాగే ఒక ఫాదర్ తన 25 ఇయర్స్గా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చాలా వెయిట్ చేస్తారు. అదే మెయిన్ ప్లాట్ ఈ మూవీలో. అండ్ కామెడీ అయితే చాలా బాగా డెరైవ్ చేశారు. ఆ ఫాదర్ నుంచి, సన్ నుంచి, అలాగే ఇంద్రజ కూడా మంచి యాక్టింగ్ చేసింది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నేను విన్నాం, అయినా నాకు బాగానే నచ్చాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంటర్వ్యూల ముందు బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ తర్వాత చాలా చిన్న ట్విస్టులు పెట్టుకొని అలాగే మ్యాక్సిమం కామెడీతోనే ఈ మూవీ అంతా నడిపించారు. అండ్ ఇందులో మనకి కొన్ని సీన్స్ అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో మనకి బాగా నచ్చింది ఏంటంటే రావు రమేష్ గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా మెయిన్గా ఈ మూవీకి ఆయనే హీరో అని చెప్పాలి. అలాగే అంకిత్ కోయా కూడా బాగా నటించాడు. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన రీసెంట్గా కమిటీ కుర్రాలు అనే వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు. ఇందులో కూడా యాక్టింగ్ కొంచెం మెచ్యూరిటీ చాలా బాగా ఉంది. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే రమ్య పసుపులెత్తి ఈవిడ అయితే మీరు రీసెంట్గా సన్ రైజర్స్ మ్యాచ్లో చాలా పాపులర్ అయింది ఐపీఎల్లో. ఈ మూవీ అయితే తనకిచ్చిన క్యారెక్టర్లో తను బాగానే చేసింది. అండ్ ఇంకా సాంగ్స్లో కూడా బాగానే నటించింది. అండ్ తన గ్లామర్ కూడా ఈ మూవీ కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఇంకా ఈ మూవీకి మెయిన్ రోల్ కింద చెప్పుకోవాలంటే ఇంద్రజ గారు అయితే నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ చేశారు. తనైతే యాక్టింగ్ చాలా ఎమోషనల్గా కూడా బాగుంటుంది. అలాగే కోపంగా అగ్రెసివ్నెస్ ఉంది. అలాగనే ఒక మంచి చిన్న డ్యాన్స్ స్టెప్పులు కూడా వేస్తుంది. అది కూడా ఒక చిన్న సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ మూవీలో మెయిన్ హర్షవర్ధన్ గారు, ఆయన కూడా తన సపోర్టింగ్ రోల్ చాలా బాగానే చేశారు. ఇంకా ఈ విషయాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. కళ్యాణ్ నాయక్ గారు అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా డీసెంట్గా అండ్ కొత్తగా కానీ డిఫరెంట్గా ఇచ్చారు. ఇంకా మన డైరెక్టర్ విషయానికి కోసం వస్తే లక్ష్మణ్ గారు, ఆయన అయితే ఈ మూవీకి స్టోరీ, కథ, స్క్రీన్ ప్లే, కథనం అన్నీ ఆయన ఇచ్చారు. అండ్ ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కొంచెం కొత్తగా తీశారు. కొన్ని సీన్స్ అయితే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. అక్కడ ఉండే ఇబ్బందులు అలాగే చిన్న చిన్న ఆనందాలు చాలా బాగా చూపించారు. మీరైతే ఫ్యామిలీతో పక్కా ఈ మూవీని అయితే చూడండి. ఎలాంటి వల్గర్ కామెడీ లేదు. మీకు ఈ మూవీ చూస్తే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ రావు, నెక్స్ట్ జాతుబాబు ఇలాంటి నటించిన ఫ్యామిలీ డ్రామా మూవీ టైప్లో ఇది ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్ కథా కార్ఖానా.